పోస్ట్ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 23వ తారీఖు సోమవారం. ఈరోజు మార్కెట్స్ బుల్లిష్‌గా ఓపెన్ అవ్వడం, బుల్లిష్‌గా ట్రేడ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క ట్రేడ్ వార్ వల్ల కొన్ని కంట్రీస్‌కి నష్టం, కొన్ని కంట్రీస్‌కి పాజిటివ్‌గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏ కంట్రీస్ లాభపడ్డాయి, ఏ కంట్రీస్ లాస్ అయ్యాయి అనేది ఒకసారి చూద్దాం. సెక్టార్స్‌లో ఐటీ, డిఫెన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ అనేది టాప్ లూజర్స్‌గా క్లోజ్ అవ్వగా పిఎస్యు బ్యాంక్, ఫిన్ నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ, ఆటో సెక్టార్స్ అనేది పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద సెక్టార్స్‌లో 65% దాకా సెక్టార్స్ అనేది పాజిటివ్‌గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో అదాని పోర్ట్స్ టాప్ గెయినర్‌గా క్లోజ్ అయింది. అరౌండ్ 2.61%. కోటక్ మహీంద్రా బ్యాంక్ కావచ్చు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది మోర్ దాన్ 1.5% పైన పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయ్యాయి. టాప్ లూజర్స్‌లో మెటల్స్ నుంచి హిందాల్కో కనిపిస్తుంది. విప్రో, ఇన్ఫోసిస్, సిప్లా, హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, ట్రెంట్ ఇవి టాప్ లూజర్స్‌గా అయితే క్లోజ్ అయ్యాయి. సో వీటిల్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏంటంటే ఐటీ సెక్టార్ నుంచి ఉండడం గమనార్హం. బట్ స్టిల్ నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్లైట్‌గా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ట్రంప్ గారు టారిఫ్ అనేది చాలా కంట్రీస్ మీద విధించటం, దాని తర్వాత సుప్రీంకోర్టు ఏంటంటే దానికి తగ్గించమని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఎనీహౌ దానివల్ల కొన్ని కంట్రీస్ అయితే కొంత వాటికి ఊరట పొందాయని చెప్పేసి చెప్పొచ్చు. ముఖ్యంగా బ్రెజిల్ అనేది టాప్ విన్నర్ అనమాట. దాని తర్వాత చైనా సెకండ్ స్థానంలో ఉంది, ఇండియా థర్డ్ స్థానంలో ఉంది, కెనడా, మెక్సికో, వియత్నాం, థాయిలాండ్, మలేషియా కూడా కొద్దిగా పాజిటివ్గా చెప్పుకోవచ్చు ఆ కంట్రీస్కి. ఇక నెగిటివ్గా యూకే, ఇటలీ, సింగపూర్, ఫ్రాన్స్, యూయూ, జర్మన్, సౌత్ కొరియా అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ కంట్రీస్ మీద ఏంటంటే కొంచెం ఎక్కువగా టారిఫ్ అనేది విధించడం జరిగింది. దీనివల్ల ఈ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ ఏంటంటే కొంచెం ఇంపాక్ట్ అయ్యే అవకాశం నెగిటివ్గా ఉంది. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇవి సిగ్నిఫికెంట్గా రీసెంట్ కాలంలో ఏంటంటే పెరగడం, క్లయింట్ రిజిస్ట్రేషన్స్ కూడా పెరగడం అనేది జరిగింది. ప్రస్తుతానికి సెబీ ఏంటంటే ఈ యొక్క కొత్త రెగ్యులేషన్స్ని తీసుకురావాలని చెప్పేసి సన్నాహాలు అయితే చేస్తూ ఉంది. ఆల్రెడీ ఐటీ సెక్టర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని యొక్క ఇంపాక్ట్ వల్ల కొంచెం ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం జెఫ్రీస్ బ్రోకరేజ్ సంస్థ కూడా ఏంటంటే ప్రస్తుతానికి ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యాక్చువల్లీ. వీళ్ళు ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇంకా మిగతా ఐటీ కంపెనీలు కూడా డౌన్ గ్రేడ్ అనేది చేయడం జరిగింది. సో ఏఐ కన్సర్న్ అనేది కనిపిస్తుంది. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు. ఇక 4 రోజుల నుంచి కూడా ఐటీ ఇండెక్స్ అనేది నెగిటివ్లో ట్రేడ్ అవడం గమనార్హం. ఇండియా యుఎస్ టారిఫ్ డీల్స్ ఈ యొక్క న్యూస్ వల్ల ఏంటంటే చాలా స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం చాలా వోలటైల్గా కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇవి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్నాయి కొన్ని సెక్టార్స్కి, ముఖ్యంగా టెక్స్టైల్, ష్రింప్, జెమ్ ఇటువంటి రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టే ముఖ్యంగా గోపాల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసరికి ఈ పీరియడ్ అనేది కింద మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ April 1, 2024 నుంచి April 2, 2025 దాకా 1 ఇయర్లో 10% అనేది పెరిగింది. దాని తర్వాత 32% డ్రాప్ అయింది. దాని తర్వాత 29% అనేది పెరగడం జరిగింది. ఎనీహౌ గోపాల్ దాస్ ఎక్స్పోర్ట్స్, ఇండో కౌంట్, కైటెక్స్ గార్మెంట్స్, వెల్స్పన్ లివింగ్, కేపీఆర్ మిల్స్ ఇవన్నీ కూడా టెక్స్టైల్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్ అనమాట. సో ఇక్కడ ఈ డేట్లో ఏ విధంగా వోల్టైల్గా ఉన్నాయి అనేది మనకి ఈ డేటా అనేది చూపిస్తూ ఉంది. ష్రింప్ స్టాక్స్ వచ్చేసరికి అవెంతి ఫీడ్స్ ఇవైతే ఎక్కడ కూడా నెగిటివ్కి వెళ్ళలేదు. బట్ వీటి యొక్క ప్రాఫిట్ అనేది తగ్గింది. ఐ మీన్ పర్సంటేజ్ అనేది గెయిన్స్ అనేది తగ్గాయి. మళ్ళీ సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది జరిగాయి అన్నమాట. ఇక జెమ్ స్టాక్స్ వచ్చేసరికి గోల్డియం ఇంటర్నేషనల్ వచ్చేసరికి ముఖ్యంగా April 3, 2025, February 1, 2026 మధ్యలో అయితే 20% డ్రాప్ అయింది. అగైన్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇది రీసెంట్గా February 2, February 20 మధ్యలో 25% అనేది గెయిన్ అవ్వడం అనేది జరిగింది. సో బై ద వే సింపుల్గా మనకి ఏమర్థమవుతుందంటే ఈ యొక్క టారిఫ్ రిలేటెడ్ న్యూస్ ఇంపాక్ట్ వల్ల కొన్ని స్టాక్స్ అనేది వోలటైల్గా ఉన్నాయి. దాంట్లో టెక్స్టైల్స్, ష్రింప్ అండ్ జెమ్ స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క 15% టారిఫ్ రీసెట్ అనే దానివల్ల ఇండియా అనేది బెటర్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాజ్ కంపేర్ టు చైనా ఏంటంటే బెటర్ ప్లేస్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది పాజిటివ్గా మనం ఇక ఓవరాల్గా మనకి ఈ యొక్క టారిఫ్ చేంజెస్ వల్ల ఇండియా చైనాతో కంపేర్ చేస్తే బెటర్ పొజిషన్లో ఉందని చెప్పేసి అనలిస్టులు చెప్పడం అనేది జరిగింది. ఇది మనం పాజిటివ్గా తీసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. పైన్ ల్యాబ్స్ వచ్చేసరికి షేరు 3.5% దాకా పెరగడం అనేది జరిగింది. సో ఇది మల్టీ ఇయర్ కాంట్రాక్ట్స్ని దక్కించుకుందనమాట. అందుకని ఈ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్స్ 2% దాకా పెరగడం అనేది జరిగింది. వీళ్ళు
1136 కోట్ల వర్త్ ఉన్న కాంట్రాక్ట్ అయితే దక్కించుకుంది. అందుకని స్టాక్ వచ్చేసరికి పాజిటివ్‌గా రియాక్ట్ అయింది. డిక్సన్ టెక్నాలజీస్ షేర్స్ వచ్చేసరికి 3% దాకా పడిపోవడం అనేది జరిగింది. మోర్గన్ స్టైన్లే ప్రస్తుతం ఏంటంటే అండర్ వెయిట్ అనే రేటింగ్ ఇచ్చింది. ఇక దాని ఇంపాక్ట్ అనేది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండ్ కెయిన్స్ మీద కనిపించడం జరిగింది. మార్వెల్ గురు ఫండ్ వీళ్ళు 2.1% స్టేక్ అనేది శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీలో సేల్ చేశారు. ఇక మిక్ ఎలక్ట్రానిక్స్లోనేమో ప్రమోటరు 0.8% స్టేక్ అనేది సేల్ చేశారనమాట. సో ఇక్కడ 2 కంపెనీస్ అనేది ఉన్నాయి. ఒకటేమో శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, రెండోది వచ్చేసరికి మిక్ ఎలక్ట్రానిక్స్. ఈ రెండిట్లో కూడా ఒకటేమో ఫండ్, ఒకటి ప్రమోటర్, ఇద్దరు కూడా సేల్ అయితే చేస్తున్నారు. జనరల్గా ప్రమోటర్స్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ సెల్ చేస్తుందంటే అది మనం నెగిటివ్గా అయితే కన్సిడర్ చేసుకుంటాం. నిఫ్టీ స్పాటు 25,704 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.97 చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాటు 61,275 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.92 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ మాత్రం బ్యారిష్గా ఉంది. సెన్సెక్స్ స్పాటు 83,290 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.96 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ ప్రస్తుతం ఏంటంటే న్యూట్రల్గా ఉంది. బై ద వే ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఫారెక్స్లో ట్రేడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో, అంటే ముఖ్యంగా గోల్డ్ అయితే ఒక రిలయబుల్ ప్లాట్ఫామ్ అనేది డెల్టా ఎక్స్చేంజ్. ప్రీవియస్గా ఓన్లీ క్రిప్టో డెడికేటెడ్గా ఉండే ప్లాట్ఫామ్. వీళ్ళు కొన్ని యుఎస్ స్టాక్స్ అండ్ గోల్డ్ కాంట్రాక్ట్స్ కూడా లాంచ్ చేశారు. గోల్డ్లో ఒక షార్ట్ ఆపర్చునిటీ ఉదయం 9:02 కనిపించింది. అయితే ఇది నేను విఐపి టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అనేది చేశారు. ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీరు కూడా విఐపి గ్రూప్లోకి జాయిన్ అవ్వాలనుకుంటే కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారంటే మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.36% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. డాలర్ ఇండెక్స్ కొద్దిగా వోల్టైల్గా కనిపిస్తుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ సైడ్ వేస్లో ఉంది. ఇక నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత. ఎనీహౌ ప్రస్తుతానికి 25,609 అనేది ఒక ఇంపార్టెంట్ పివోట్ ఉంది. ఈరోజు ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది. 25,486 అనేది నెక్స్ట్ మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 60,904 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 61,705 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్లో 83,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 83,793 ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక గోల్డ్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి రీసెంట్గా కొద్దిగా బాటమ్ అయింది. అక్కడ నుంచి కూడా కొంచెం బౌన్స్ అనేది జరుగుతుంది. క్రూడ్ ఆయిల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. బిట్ కాయిన్లో ప్రాఫిట్ బుకింగ్ ఆల్రెడీ జరిగిపోయింది. హెవీగా సెల్ ఆఫ్ కూడా చేశారు. ఎనీహౌ లో నుంచి కొద్దిగా బాయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క టారిఫ్ రెడ్యూస్ చేయటం వల్ల ఇండియన్ మార్కెట్స్ వచ్చేసరికి పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. ఎనీహౌ ప్రస్తుతానికి ఇంపార్టెంట్ కీ లెవెల్ పైనే ట్రేడ్ అవుతుంది. దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.